त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः त्वत्काभवर्गपदवीं परमां सजन्तः मत्या मनुष्यभुवने मतिमास्तजन्ते శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ శ్లోకంలో భక్తుల యొక్క ఆర్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. తాము శరీరంతో ఉన్నంత కాలము పరమ భక్తితో ధార్మికంగా జీవనం చేసినటువంటి భాగవతోత్తములైనటువంటి వారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత ఊర్ధ్వలోకవాసం చెయ్యడం కోసం, స్వర్గాది లోకములను పొందడం కోసం వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ స్వర్ణకాంతులు విరజిమ్ముతున్నటువంటి ఆనంద నిలయ విమానం వంక చూసి, మాకు ఆ స్వర్గాది పదవులు కూడా వద్దు, మాకు దేవతా పదవులు వద్దు, మాకు ఊర్ధ్వలోకవాసం వద్దు, మేము ఈ భూమండలంలో ఈ ఆనంద నిలయ విమానాన్ని చూస్తూ ఇక్కడే ఉండిపోతాం, వెంకటేశ్వరుని పాదసేవ చేస్తామని పరమభాగవతోత్తములైనటువంటి వారు కోరుకుంటున్నారు. వెంకటేశ్వరా నీకు వినపడలేదా? లేచి అటువంటి భాగవతోత్తములైన వారికి, నీ మ్రోల నిలబడి సుప్రభాత గీతికలు పాడుతున్న వారికి మంగళములను చేకూర్చవలసినది అని ఎలుగెత్తి పలికినటువంటి సుప్రభాత గీతిక ఈ శ్లోకం. అంటే సాధారణంగా ఈ లోకంలో పరమభక్తితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపి అనేకమైనటువంటి పుణ్యములను చేసినటువంటి వారు శరీరం పడిపోయిన తరువాత మోక్ష పదవినైనా అలంకరిస్తారు, అథవా స్వర్గాది లోకములను ఎందు వాసము చెయ్యడానికి ఆ ఊర్ధ్వలోకముల వైపుకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళు మాకు మోక్ష పదవులొద్దు, మాకు స్వర్గాది లోకములొద్దు, మాకేం కావాలి అంటే ఈ ఆనందనిలయ విమాన గోపురాన్ని చూస్తూ ఉండిపోతే చాలు, వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగితే చాలు, వీటికన్నా స్వర్గలోక వాసం దేవతా పదవులు మాకు గొప్ప కాదు అని తృణీకరించారంటే, ఈ లోకంలో ఈ భూమండలంలో వెంకటాచలానికి ఇంత దగ్గరలో పుట్టి వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగి ఆనంద నిలయ విమాన గోపురాన్ని చూడగలిగినటువంటి కన్నులు కలిగి ఉండడం మనం ఎంత అదృష్టాన్ని పొందినటువంటి వారమో అంతర్లీనంగా మనకి జ్ఞాపకం చేసి ఆ వైభవాన్ని అందుకుని తరించమని మనకి ప్రబోధం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం.